నీ జీవితంలో నీకు విధేయత, దేవుడు చెప్పిన మాట పట్ల విధేయత లేకపోతే యూ విల్ నాట్ గ్రో స్పిరిచువల్లీ, యూ విల్ నాట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఒబీడియన్స్. ద రీజన్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ ఒబీడియన్స్ ఈజ్ ద ఎనిమీ ఈజ్ పుట్టింగ్ రీజన్స్ ఇన్ యువర్ మైండ్. అపవాది నీకు, ఈజ్ దిస్ పాసిబుల్, కెన్ యూ కమ్ అవుట్, ఇఫ్ ఐ గో అండ్ ఫైట్ విల్ ఐ బి సక్సెస్ఫుల్, విల్ ఐ బి డెడ్. యెహోషువ అనుకోలేదు నేను యుద్ధంలోకి వెళ్తున్నాను, వెళ్ళిపోతే నేను చచ్చిపోతానేమో, అమాలేకులు అంటే వీళ్ళు ఆజానుబావులు, నన్ను మోసే వెళ్ళమంటున్నాడు, నాకు డ్రీమ్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి, నేను చనిపోతాను అనలేదు. హీ డిడ్ంట్ రీజన్, హీ సెడ్ గో అండ్ ఇమ్మీడియట్లీ హీ వెంట్. ఒబీడియన్స్. అమాలేకులు ఎవరో తెలుసా? దీస్ ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ ఈసావు డిసెండెంట్స్. అమాలేకులు, దీస్ ఆర్ ద మోస్ట్ క్రేజీ పీపుల్ ఇన్ ద స్క్రిప్చర్. క్రేజీ ట్రైబ్ ఇఫ్ ఐ హ్యావ్ టు కాల్. అటువంటి తెగకు చెందిన అమాలేకులతో నువ్వు మనుషులు తీసుకెళ్ళి యుద్ధమాడన్న వెంటనే నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఎస్. Number one, we need to have obedience. Obedience ఉందా లేదా? ప్రభువారు ఒక మాట చెప్తున్నారు చూడండి. ఒబీడియన్స్ గురించి నేను ఒక మాట చూపిస్తాను చూడండి. సమూయేలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఒకడు దహన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇంగ్లీష్లో obedience is better than sacrifice. అబ్బో నేను టైం సాక్రిఫైస్ చేసేస్తున్నానన్నా, నేను అది చేసేస్తున్నాను, నేను ఇది చేసేస్తున్నాను, పలానా చెప్పవసరం. నో, యూ మే బి డూ ఎనీథింగ్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఒబీడియన్స్, వాట్ ఎవర్ యూ డూ ఇస్ అ వేస్ట్. విధేయత. మోషే చెప్పాడు, యెహోషువ వెళ్ళి అమాలేకులతో నువ్వు యుద్ధమాడు అన్న వెంటనే యెహోషువ ఏం చేశాడు? ఇమ్మీడియట్గా హీ వెంట్ టు ఫైట్ విత్, ఏం చేశాడు? 10వ వచనము. మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేకీయులతో యుద్ధమాడెను. అది, దట్ ఈస్ ద కీ. తమ్ముళ్ళు జాగ్రత్త చెల్లెలు, ద కీ టు సక్సెస్, ద కీ టు గ్రో ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ లార్డ్. దేవునితో నువ్వు ఎదగాలి అనగా, నీ వివాహంలో నువ్వు దీవించబడాలి అనగా, నువ్వు చేస్తున్న పనిలో నువ్వు దీవించబడాలి అనగా, నువ్వు సంఘములో దీవించబడాలి అనగా, ద ladder or the key for your growth and success, number one is obedience. తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్త వినాలి. Let me tell you something. The success formula for you to be successful in life, education, fine. Training, seculars, all other things is fine. But the basic formula, the spiritual basic formula, FSC పత్రికలు ఉంది. Honor your father and your mother. Honor your father and mother. తల్లిని తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుడై నువ్వు దీవించబడదు. 2 things. నువ్వు దీర్ఘాయుడై నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలి అనగా, ఎక్సర్సైజ్ చేసేసి డైట్లు చేసేస్తే దట్ ఈస్ గుడ్. నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలి అనగా నువ్వేం చేయాలి? అది కమిట్ అయిపోయారు ఈరోజు. ఏం చేయాలి? తల్లిని తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుషుగా నువ్వు దీవించబడదు. ఐ ప్రామిస్ విత్ అ బ్లెస్సింగ్. దట్స్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఎ ప్రామిస్ అండ్ ఎ బ్లెస్సింగ్ కమ్స్ టుగెదర్. తల్లిని తండ్రిని సన్మానించండి. నేను నాన్నగారు ఫోన్ నేను వాడుతున్నాను. 80% or 90% కాల్స్ ఐ గెట్ ఈస్ ఫ్రమ్ పేరెంట్స్ సేయింగ్, బాబు స్పర్జన్ బాబు, pray for my son, pray for my daughter, they are not listening to us. తల్లిదండ్రులు బతుకున్నప్పుడే వారిని సన్మానించండి. తల్లిదండ్రులు బతుకున్నప్పుడే వారిని గౌరవించండి. తల్లిదండ్రులు బతుకున్నప్పుడే వారు సంతోషపరిచే రీతిగా, వారు సంతోషభరితులై ఉండే రీతిగా పనులు చేయండి, చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, అభివృద్ధి చెందండి. సో దట్ దే కెన్ సీ విత్ దేర్ ఐస్ హౌ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ. ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్, మొన్న ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఒకళ్ళు అడిగారు, అన్నా స్పర్జన్ అన్న, వాట్ ఈస్ ద రిగ్రెట్ యూ హ్యావ్? ఐ హర్డ్ యూ డోంట్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, బట్ డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అంటే నేను చెప్పాను, టిల్ September 25, 2021 I never had any regrets, but one regret I had. I wish my dad was sitting there and watching me preach. I wish మా తండ్రి జోషి గారు నేను భారతదేశానికి తిరిగి వచ్చి వాక్యం చెప్పుట కల్లారా చూడాలి అనే హృదయ కోరిక, ఇట్ వాజ్ నెవర్ ఫుల్ఫిల్డ్ బికాస్ ద టైమ్ ఈస్ గాన్. ఇదిగో డాడీ వస్తున్నా. 5 years I procrastinated, and by the time I came, my dad was gone. ఇప్పుడు నేను ఎంత మొత్తుకొని ఎంత చేసి స్టిల్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఈజ్ యూజింగ్. కానీ దట్ ఎందుకు చెప్తున్నానంటే, దట్ వాక్యూమ్ ఈజ్ దేర్ ఇన్ మై హార్ట్.
When I give altar call, when people come, I wish, oh Lord, I wish. తల్లిదండ్రులకు ఉన్న సంతోషము, కుమార్తెలు కుమారులు దీవించబడుట, సక్సెస్ఫుల్ అవుట, వాళ్ళు కల్లారా చూసే ఆ సంతోషం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. లిసన్ టు మీ మై డియర్ తమ్ముళ్ళు, మై డియర్ చెల్లెళ్ళు. ఆనర్ అండ్ లవ్ యువర్ పేరెంట్స్ వెన్ దే ఆర్ అలైవ్. ఆనర్ దెమ్, లవ్ దెమ్, సే టు దెమ్ వాట్ యూ హ్యావ్ టు సే. కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు చెప్పమంటే. నేను చెప్పను కానీ వేరేటోళ్ళకి అన్నీ చెప్తూ ఉంటారు. వేరేటోళ్ళకి చెప్పమంటే అన్నీ చెప్తారు, రోజంతా చెప్తూ ఉంటారు, అంతా సోదంతా చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులకు ఏదన్నా మంచి మాటలు చెప్పంటారా అంటే నోరు రాదు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. టెల్ యువర్ పేరెంట్స్, టెల్ యువర్ మదర్, టెల్ యువర్ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ మీ అప్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ మై లైఫ్. కొంతమంది అనుకోవచ్చు, అన్న మీకు తెలియదు మా తల్లి గురించి, మా తండ్రి గురించి తెలియదు అని మీరు అనుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ టు నో. బట్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివైతే, మారు మనసు అనుభవం అయితే, ద ప్రీ రిక్విజిట్ ఈజ్ యూ హ్యావ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, నాన్ నెగోషియబుల్. నెంబర్ 1, నువ్వు దీవించబడాలి అనగా, సంఘములో సంఘ సభ్యుడిగా దీవించబడాలి అనగా, భార్యగా భర్తగా దీవించబడాలి అనగా, కుమార్తెగా కుమారుడిగా దీవించబడాలి అనగా, మన జీవితంలో ఏముండాలి?